ఒక రెఫరెన్స్ మీరు ఎప్పుడు చదువుకుంటారు. యెహోవా సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించే స్త్రీలు సైన్యంగా ఉన్నారంటారు కదా. మీరు చాలాసార్లు చదివారు కానీ దాని లోతు చెప్తాను. సైన్యం అంటే అర్థం ఏంటి చెప్పండి? సైన్యంలో ఎవరెవరు ఉంటారు? గన్న పట్టుకుని యుద్ధం చేసేవాడే కాదు, ఆ గన్న తుడిచేవాడు కూడా సైన్యంలో మెంబరే. ఓకే, ఆ గన్న పట్టుకునేవాడు బట్టలు ఉతకడానికి ఒకడు ఉంటాడు, వాడు సైన్యంలో మెంబరే. నువ్వేం పని చేసావంటే ఆర్మీ అంటాడు, ఉత్తితే అక్కడ బట్టలు ఉతికొస్తాడు. కానీ ఇక్కడికి వచ్చాక ఏం చెప్తాడో తెలుసా? నేను ఆర్మీలో షేవింగ్ చేసేవాళ్ళు ఉంటారు. తెలుసా మీకు? ఇవన్నీ డిపార్ట్మెంట్స్ అవి. బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఆర్మీ అంటాడు తప్ప ఆర్మీలో ఏం చేశాడో చెప్పడు. షేవింగ్ చేసేవాళ్ళు ఉంటారు, బట్టలు ఉతికే వాళ్ళు ఉంటారు, గన్నలు తుడిచే వాళ్ళు ఉంటారు, అక్కడ గుర్రాలను మేపే వాళ్ళు ఉంటారు. తెలుసా? రిపేరింగ్ చేసేవాళ్ళు ఉంటారు, ఎలక్ట్రికల్ ఉంటారు, ప్లంబింగ్ ఉంటారు, బట్టలు ఉతికే వాళ్ళు ఉంటారు, ఇస్త్రీ చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఆడు బయటకు వచ్చాక ఏం చెప్తాడో తెలుసా? నేను ఆర్మీ అంటాడు. ఇప్పుడు స్త్రీలందరూ దేవుడికి ఏంటి? ఇప్పుడు సైన్యానికి మారు పేరు చెప్పండి. సైన్యానికి మరో పదం ఆర్మీ అండి. ఆర్మీ వాళ్ళని ఏమంటారు? ఆర్మీలో 3 భాగాలు ఉంటాయి: నేవీ, ఎయిర్ ఫోర్సు, ఆర్మీ. ఇది కింద మామూలు నేల మీద యుద్ధం చేసేవాళ్ళు. ఆర్మీ, నేవీ ఫోర్సు, ఎయిర్ ఫోర్సు 3. ఇప్పుడు స్త్రీలు దేవుడి సైన్యం అంటే సైన్యంలో అన్ని రకాల వాళ్ళు ఉండాలి. నా ఇంటెన్షన్ ఏంటంటే అన్ని రకాల వాళ్ళు ఉండాలి. మీకు పాట బాగా పాడటం వస్తే నేను అదే చెప్తాను ప్రారంభం నుంచి, పాట బాగా పాడండి. ప్రసంగం చెప్పడానికి దేవుడు ప్రేరేపిస్తున్నాడు అనుకోండి, ప్రసంగం చెప్పండి. దేవుడు ప్రేరణ ఇవ్వాలి మీకు. సుమా సిరణ చెప్పాడు కనుక చేస్తానో, లేదంటే ఆవిడ పాడుతుంది కనుక పాడతానో అది నిలబడదండి. నన్ను ఎవరో ప్రసంగాలు చేయమని నన్ను తోసారనుకోండి ముందుకి, వాళ్ళు పోరు పడలేక 4 రోజులు ప్రసంగాలు చేస్తాను, తర్వాత ఇంకెక్కడ వస్తాయి? రావు. నాకు ఇష్టం ప్రసంగం చేయడం కనుక నేను కష్టపడతాను. నేను కష్టపడి చదువుతాను, రాత్రి పగలు బైబిల్ రాస్తాను, కొత్తగా ఆలోచిస్తూ ఉంటాను. నాకు ఇష్టం కనుక. ఎప్పుడు కూడా మనకి ఇష్టమైంది మనం చేయగలుగుతాం తప్ప ఎవరో బలవంతంగా మనం రుద్దింది మనం ఎక్కువ కాలం చేయలేం. కనుక సైన్యం అన్నాడు కనుక సైన్యంలో అందరూ ఉండాలి. ప్రసంగాలు చెప్పేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, యాంకరింగ్ చేసేవాళ్ళు, తుడిచేవాళ్ళు, ఏమండి అందరినీ చక్కగా పలకరించేవాళ్ళు, అందరికీ ప్రేమగా వడ్డించేవాళ్ళు, అందరికీ ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు. ఇన్ని రకాలు సైన్యం అంటే. కనుక చాలా ఆనందం. మీరు అన్ని రకాలుగా ఏదో ఒక దాంట్లో ఆ దేవుడిలో మీరు ఉన్నతమైన స్థానానికి రావాలి. ఆ స్థానానికి మిమ్మల్ని తెచ్చి మరి మీరు అలా దేవుడి పనులు వాడబడుతుంటే మిమ్మల్ని చూసి నేను ఆనందపడాలి, మనల్ని చూసి పరలోకంలో ఉన్న దేవుడు ఆనందపడాలి. మనమంతా దేవుణ్ణి సంతోషపెట్టడానికే ఇది. వెరీ గుడ్. వాక్యంలోకి వెళదాం. ఈరోజు స్త్రీ అనేసరికి మీకు తెలియంది కాదు. చిన్న చిన్న ఏమండి ఏదైనా కుటుంబంలో కష్టం వస్తే మొదట కన్నీళ్ళు పెట్టేది ఎవరు చెప్పండి? స్త్రీయే. కష్టం వచ్చింది అని, బాధ వచ్చింది అని దాన్ని తట్టుకోలేని తత్వం, బాధను వెలగక్కునే తత్వం స్త్రీకి ఉంటుంది. అది చాలామంది ఏమనుకున్నారు అంటే బలహీనత మాత్రమే అనుకున్నారు. కానీ ఆ కన్నీళ్లను సైతం దిగమింగి దేవుడి మీద ఆనుకున్నప్పుడు దేవుడిచ్చే విజయాలు ఎలా ఉంటాయో, ఒక ఆడపిల్ల దేవుడి మీద ఆనుకుంటే ఆ కుటుంబ పరిస్థితులు ఎంత ఉన్నతంగా మారతాయో ఒక స్త్రీ గురించి ఈరోజు మీతో చెప్తాను. బైబిల్లో ఒక మాట ఉంటుంది స్త్రీల గురించి. నిజంగా మాట చదివినప్పుడు చాలా రోజులు నాకు అర్థం అవ్వలేదు. ఎక్కడ అని వెతికితే కాస్త ఒక ఆవిడ దొరికింది. ఆవిడకే అది ఇంకెవరో ఉన్నారు మొత్తం మీద దేవుడు అందుకే పదం రాయించారు. నాకున్న టైంలో ఎవరు ఈవిడ అని వెతికితే ఒక ఆవిడ దొరికింది. బైబిల్లో ఒక వాక్యం ఉంది. ముందుగా వాక్యం చూద్దాం. ఆ వాక్యం చూసిన తర్వాత స్త్రీలు ఎంత గొప్ప వల్ల మేమెందుకు ఇలా వెనకైపోయాము అని కాస్త దేవుడికి దూరంగా ఉంటున్న మనకు చాలా భయం వేస్తూ ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం జాగ్రత్తగా బైబిల్ చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం చూద్దాం జాగ్రత్తగా. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన
మరలా పొందారు. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందారు. ఎవరు పొందారంట? స్త్రీలు పొందారా? ఎవరిని పొందారు? అక్కడ జాగ్రత్తగా మీరు వచనం చదవండి. మృతులైన తమ వారిని పునరుత్థానం వల్ల మరలా పొందారు. ఎవరు? స్త్రీలా? స్త్రీలు చచ్చిపోయిన వారిని, చచ్చిపోయిన తమ వారిని దేవుడి దయతో, దేవుడిని వాళ్ళ భక్తితో మెప్పించి తిరిగి మరలా చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించుకున్నారు. నాకు ఇది మీకు ఎలాగుందో కానీ, ఒక స్త్రీ తమ వాళ్ళను బ్రతికించుకుందా? ఒక స్త్రీ తమ కుటుంబీకులను రక్షించుకుందా? మృతులైన తమ వారిని తిరిగి బ్రతికించుకుందా? అలా బ్రతికించుకున్న వాళ్ళు బైబిల్లో ఉన్నారా? ఉన్నారు. ఇంకో మాట ఉంటుంది చూడండి అక్కడే. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. స్త్రీలు ఏమైపోయారంట? యాతన పెట్టబడిరి. స్త్రీ దేవుని కోసం యాతన అనుభవించటానికి ముందుకొచ్చింది. ఇది నిజంగా ఇంతకాలం మీరు దేవుడి కోసం పురుషులు అనుభవించారని అనుకుంటున్నారేమో శ్రమలు. దేవుడి కోసం పురుషులు ముందుండి త్యాగాలు పురుషులు మాత్రమే చేశారనుకుంటున్నారేమో. కాదండి, ఇక్కడ స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు. ఇది విశ్వాస వీరుల జాబితా అండి ఇది. ఓకే, ఇప్పుడు ఈ జాబితాలో దేవుడు కొంతమంది పేర్లు చెప్పాడు, కొంతమంది పేర్లు చెప్పలేదు. పేర్లు చెప్పడు, ఎందుకంటే అక్కడ కొంతమందికి పేర్లు లేవుగా. యోబు భార్యకి పేరు లేదు. ఇలా చాలామంది భార్యలకు పేర్లు లేవు. వాళ్ళు స్త్రీలు అనేసాడు, స్త్రీ అనేసాడు, భార్య అనేసాడు. వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుతూ బైబిల్లో పాత నిబంధనలో, లేదంటే సృష్టి పుట్టినప్పటి నుండి దేవుడి దయ వలన, దేవుడి కృప వలన మృతులను బ్రతికించుకున్నారు. ఇందులో ఒక ఆవిడ పేరు చెప్తాడు పైన, రాహాబను వేశ్య అంటాడు. ఆ వేశ్య దేవుడి కోసం ప్రాణాలకు తెగించి వేగుల వారిని దాచిపెట్టి, నిజంగానండి ఒక స్త్రీ అయి ఉండి అంత ధైర్యం చేసి తన కుటుంబాన్ని అంతా లాగేసింది దేవుడి వైపుకు. తన కుటుంబంలో ఉన్న తన బంధువుల ప్రాణాలు, తన ఇంటి వారి ప్రాణాలన్నిటినీ కూడా ఆ యుద్ధంలో తన ఇంట్లో దాచిపెట్టుకుని వాళ్ళని కాపాడుకుంది. నిజానికంటే ఆవిడ జీవితం మీకు ఒకసారి చెప్పినట్టుగా నాకు గుర్తు. వ్యభిచారం చేసే స్త్రీ అంటే రాహాబను వేశ్య. వేశ్య అనగానే వ్యభిచారం చేస్తుంది. ఈ వ్యభిచారం చేసే వాళ్ళని ఒకప్పుడు ఇశ్రాయేల్ ఇంట్లో ఉండనిచ్చేవారు కాదు. ఎక్కడుంటారు వీళ్ళు అంటే ఊరికి అవతల చివరి ఎక్కడో ఉంటారు, గవిని దగ్గర. అంటే గవిని అనేసరికి ఊరు ఎంట్రన్స్ అనమాట. గోడ అక్కడ గేట్ ఉంటుంది, ఆ ఊరు చివరి పడేస్తారు వీళ్ళని. ఊరు మధ్యలో ఉండనివ్వరు. అంటే ఒక పాపులులాగా, ఒక భయంకరులాగా వాళ్ళని అసలు చూడడానికి కూడా ఇష్టపడరండి. అలాంటి బ్రతుకుతున్న ఆవిడ నిజంగా ప్రభువును, ఇశ్రాయేలుకు దేవుడు చేసిన కార్యాలను గుర్తు చేసుకుని రక్షించబడి, నిజంగా ఆ తర్వాత తను కాపాడబట్టమే కాకుండా తన కుటుంబాన్ని అంతా కూడా ఆవిడ కాపాడుకుంది. ఇది మీకు తెలుసు. పైన ఆవిడ గురించి చెప్తాడు. అలా చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ ఆగినప్పుడు కొంతమంది స్త్రీలు దేవుడి మీద ఆనుకుని వాళ్ళ విశ్వాసం ద్వారా మృతులు, చచ్చిపోయిన వాళ్ళని పునరుత్థానం వలన తిరిగి మరలా బ్రతికించుకున్నారు. అలా బ్రతికించుకున్న వాళ్ళల్లో మార్తా మరియ మీకు కనబడతారు కదా. తమ్ముడు చచ్చిపోయినప్పుడు ఏం చేశారు? ప్రభువును వెంబడించేశారండి వాళ్ళు. ప్రభు కోసం పాకులాడిపోయారు. ఎలాగైనా మా తమ్ముడిని బ్రతికించాల్సిందే. మృతుల పునరుత్థానాన్ని సైతం ఒక స్త్రీ సాధించగలిగింది అంటే దేవుడి మీద ఎంతగా బాగా అనుకుందో మీరు ఆలోచించండి. చచ్చిపోయిన వాళ్ళని కూడా తిరిగి బ్రతికించిందా ఒక స్త్రీలో ఉన్న భక్తి అంటే? వాళ్ళ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి చచ్చిపోతే దేవుడు వాళ్ళని బ్రతికించేంత గొప్పగా దేవుడిని మెప్పించగలిగింది ఒక స్త్రీ అయ్యుండి. ఏమండి, ఈరోజు మీరు సమాజంలో చూస్తున్నప్పుడు స్త్రీలు చాలా సాధిస్తున్నారండి. నిజంగా ఆశ్చర్యపోతూ ఉంటాం. ఇప్పుడు మనం హైదరాబాద్లో తిరుగుతున్న మెట్రో ఎవరు నడుపుతారో తెలుసండి? మీరు చూసారా డ్రైవర్ గారు ఎవరో? మగవాళ్ళు కాదండి, ఆడపిల్లలు.
నేను నిజంగా ఫస్ట్ టైం చూశానండి. అది లేడీస్ నడుపుతారంటారు కానీ చూడలేదు నేను ఎప్పుడు. ఒక ప్యాంటు షర్టు యూనిఫామ్ వేసుకుని ఒక ఆవిడ అలాగ వెళ్ళిపోతుంది. అలాగ నిర్దాంతపోయి చూస్తే ముందుగా అలాగ వెళ్ళి ఫ్రంట్ ఇంజిన్ దగ్గర ఎక్కింది. ఇవి డ్రైవర్ గారా? ఆడపిల్లలు ట్రైన్ నడుపుతారా? ఆడపిల్లలు ఫ్లైట్ నడుపుతారా? ఆడపిల్లలు దేవుని యందు భక్తిలో టాపులో ఉంటారా? వీళ్ళని చూసి ఆనందపడుతున్నాం మనం. బైబిల్లో నిజంగానండి దేవుణ్ణి మెప్పించిన వాళ్ళండి వాళ్ళు. మార్తా మరియ అంటే నిజంగా యేసుప్రభు ఆ గ్రామాలకి ఎప్పుడు వచ్చినా సరే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానని వాళ్ళ ఇంటికి వచ్చేవాడు. వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు యేసుప్రభు. ఆ సువార్తలు అక్కడ చేసినంత కాలం కూడా నేను మార్తా మరియల ఇంట్లోనే ఉంటాను. ఎంత బాగా వాళ్ళు ప్రభువుని ప్రసన్నం చేసుకున్నారు చూడండి. ఎంత అంటే ఒక రకంగా కంఫర్టబుల్ ఇచ్చారు. ఆ ఇల్లు యేసుప్రభుకి ఎలాగ అనిపించింది అంటే కంఫర్టబుల్. ఆయన ఎక్కడ ఉండడు, మీకు తెలుసు కదండి. యేసుప్రభు అసలు ఎవరి దగ్గర ఉండడు. వీళ్ళు పదే వీళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. ఎందుకు వెళ్ళేవాడు అంటే వీళ్ళ ఇల్లు కంఫర్టబుల్గా ఉంది అతనికి. ఎందుకంటే దేవుడు మాటలు ఇవి తప్ప వాళ్ళిద్దరి మధ్యలో పెద్దగా ఏమి ఉండేది కాదు. ఆ వాతావరణం యేసుప్రభుకు నచ్చి ఎక్కువగా మార్తా మరియల ఇంటికి వెళ్ళేవాడు యేసుప్రభు. అది ఇక్కడ 35 వచనంలో చెప్తున్నాడు. ఏమని? స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వల్ల మరలా పొందిరి. లాజర్ను కావాలనుకున్నారు, తిరిగి లేపి లాజర్ని ఇచ్చేశాడు యేసుప్రభు. వాళ్ళకి ఇచ్చేశాడు. తర్వాత మాట చూడండి, అక్కడ కొందరైతే ఇంకో కొంతమంది చెప్తున్నాడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? వీళ్ళు ఇంకా టాపు, ఆ మార్తా మరియల కంటే టాప్ వీళ్ళు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు? మరి శ్రేష్టమైన పునరుత్థానం అంటే యేసు ప్రభు వచ్చినప్పుడు రెండో రాకడలో లేపుతాడు కదా, అది మాకు కావాలి. ఏమంటే ఇప్పుడు లాజర్ పొందుకున్నది ఏంటంటే మళ్ళా చచ్చిపోతాడు లాజర్, తెలుసా? యేసుప్రభు లాజర్ని తిరిగి లేపాడు కదా, వాళ్ళు కావాలని కోరుకున్నారు కదా తమ్ముణ్ణి. లేపిన లాజర్ బతుకుంటాడా? మళ్ళా చచ్చిపోతాడు. ఇది కోరుకోలేదంట కొంతమంది స్త్రీలు. మైండ్ పోయిందండి నాకు. మరికొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి మాకు పరలోకం కావాలి, మాకు మరల పునరుత్థానం కావాలి, రెండవ రాకడలో మేము లేవాలి, మా ప్రభుతో మేము ఉండాలి, మా తండ్రిని మేము చూడాలి అని చెప్పి ఆ పునరుత్థానం కోసం వీళ్ళు ఏం చేయబడ్డారంట? విడుదల పొందగోరి యాతన పెట్టబడిరి. ఏమైపోయారంట? యాతన ఎవరి కోసం? బాగా ఆలోచించాలి, భయం వేస్తుంది ఈరోజు మీకు. ఎవరి కోసం? దేవుడి కోసం. కొంతమంది చెల్లెళ్ళు అక్కలు మా ఆయన యాతన పెట్టేస్తున్నాడు అన్నయ్య అంటారు. ఏమి యాతన? ఇంతకే కూర వండమంటేనే ఆయనకి నచ్చిన నాన్ వెజ్ కూర తెచ్చుకుని రాత్రి అమ్మ ఇప్పుడు ఉండంటే ఈయనతో యాతన అన్న, ఎప్పుడు పడితే అప్పుడు కూర అట్టుకొస్తాడు. ఏడు కూర అంటాం యాతనే, చూసారా? ఆయనకి నచ్చింది ఏమంటే యాతన అంటారు. ఏంటి చిన్న చిన్నవి ఇంట్లోవి, చిన్న చిన్న పనులు యాతన. చిన్న పనులు యాతన అంటే యాతన ఏంటో చెప్తాను ఇప్పుడు. వండర్ఫుల్ మెసేజ్ అండి, జాగ్రత్తగా వినండి. మరి కొంతమంది స్త్రీలు మాకు పునరుత్థానం కావాలి, ప్రభుతో పాటు మేము తిరిగి లేవాలి, పరలోకం మేము వెళ్ళాలి. ఏమంటే స్త్రీల్లో ఇటువంటి ఆలోచనలు ఏంటంటే అసలు నాకు మతిపోయింది. ఆడపిల్లలు ఏ ఆలోచనలు ఉంటాయి? బట్టలు కావాలి, బంగారం కావాలి, మా కుటుంబం బాగుండాలి. లోకంలో ఏవో ఆడపిల్లలు ఎక్కువగా ఏం కోరుకుంటారు చెప్పండి? నిజంగానండి, ఆడపిల్లల మైండ్ సెట్ చూసినప్పుడు నాకు ఎక్కువగా ఏమనిపించిందంటే, ఎంత మంచి ప్రసంగం చెప్పినా మా ఆయన కోసం ప్రార్థన చేయండి అన్న అంటది ఒక ఆవిడ వచ్చి. ఈవిడికి పరలోకం ఎక్కలేదా? ఎక్కలేదు. ఎంత మంచి ప్రసంగం చెప్పినా మా పిల్లలు బీటెక్ ఎగ్జామ్ రాస్తున్నారని ప్రార్థన చేయండి, ఎక్కలేదా ఈవిడికి? నమస్కారం. ఆవిడ మళ్ళీ ఎక్కడ దెబ్బతింటుందో అని ప్రార్థన చేయటం, అంతే. మనస్ఫూర్తి ప్రార్థన కాదు అది. ఒక్క స్త్రీ అయినా దగ్గరకు వచ్చి ప్రసంగం అయిపోయిన తర్వాత నేను, మా ఆయన, మా పిల్లలు మేము అందరం పరలోకం వెళ్ళిపోవాలన్నయ్య ప్రార్థన చేయండి. పోనీ అక్కడి వరకు ఎందుకు? సత్యవాక్యం ఏంటన్నా మీరు ఎప్పుడైనా చేశారా? అడిగారా? నా ఎక్స్పీరియన్స్లు సభల్లో చెప్తున్నాను, మీ సంగతి ఏంటి చెప్పండి? మరి కొందరైతే వీళ్ళు టాప్ అంటే పయ్యోళ్ళ కంటే టాప్ అనమాట. ఇక్కడ 2 వర్గాలు చెప్తున్నాడు స్త్రీలు, మీరు బాగా పట్టుకోవాలి ప్రసంగం. స్త్రీల్లోనే దేవుడు 2 వర్గాలు చెప్తున్నాడు. కొంతమంది ఇక్కడ పునరుత్థానం కావాలని కోరుకున్నారంట దేవుణ్ణి. మరికొందరైతే వాళ్ళు టాప్ కేటగిరీ అనమాట వీళ్ళు.
మరికొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం. అంటే ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేచినట్టు చచ్చిపోతాడండి. ఒక్కసారి పరలోకం వెళ్ళడానికి రెండవ రాకడలో తిరిగి లేచామనుకోండి, అది ఎలాగుండిపోద్ది? అది శ్రేష్టమైంది, విలువైంది. అది కోరుకుని ఆ దానికోసం వాళ్ళు భూమి మీద యాతన పెట్టబడిరి. మేము యాతన అనుభవిస్తాం దేవుడి కోసం. బాగా ఆలోచించుకోవాలి మీరు. మీకు చిన్నగా అర్థమవుతుంది. నాకు తెలిసి మన దగ్గర ఉన్న మగపిల్లలందరూ మంచోళ్ళండి. మన దగ్గర అలాంటి భర్తలు లేరు. ఎవరైనా ఉదాహరణ చెప్దామన్నా కూడా రాసి రంపాన పెట్టే భర్తలు ఎవరు ఉన్నారు చెప్పండి ఇక్కడ? మీకు ఒకరు లేపండి చెయ్యి. ఎవరు లేరు. మన వాళ్ళందరూ సూపరు నాకు తెలుసు. కొంతమంది బయట భర్తలను చూసినప్పుడు అండి, నిజంగా రండి వాళ్ళ సైకోయిజం అండి. నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. ఎంత దారుణంగా బిహేవ్ చేస్తారంటే ఆడపిల్లల పట్ల, భార్యల పట్ల అండి. ప్రేమ కానీ, ఆప్యాయత కానీ, గౌరవం కానీ అసలు ఏముండదండి. ఒక బానిసని చూసినట్టుగా, ఏమండి ఒక రకంగా చెప్పాలి, కుక్కను చూసినట్టుగా చూస్తారండి. కొంతమంది చూశాను నేను లైవ్లో. భర్తలు అలా చూస్తున్నప్పుడు గుండె రగిలిపోతూ ఉంటుంది. అక్కడ నీకు నిజంగా విషయం ఏంటంటే, ఈ కాలంలో కూడా అలాంటి భర్తలను భరిస్తున్న స్త్రీలు ఉన్నారు. అంటే తిరగబడిపోయే వాళ్ళు ఉన్నారు. ఈ కాలంలో కూడా అలాంటి వాళ్ళను సైతం భరిస్తున్న స్త్రీలు ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, పాపం చెల్లి చాలా యాతన పడుతుంది ఈయనతోని అనిపిస్తుంది కదా. ఇప్పుడు మీకు ఇది ఎందుకు చెప్పానంటే, ఒక భర్త ఏదో చిన్నగా హింసించటం యాతన అని అనుకుంటే, అతను చేస్తున్నవేవో చిన్న చిన్న పొరపాట్లో, చిన్న చిన్న కొట్టడాలో, తిట్టడాలో ఇవి యాతన అని మనం అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పునరుత్థానం పొందగోరి దేవుడి కోసం ఏమైపోయారంట? యాతన పెట్టబడ్డారు. ఇంతకీ ఎవరిల్లు? వీళ్ళు పొందిన యాతన ఏంటి? వీళ్ళు పడ్డ కష్టాలేంటి? వీళ్ళు పడ్డ శ్రమలేంటి? అసలు వీళ్ళు పునరుత్థానం పొందగోరడానికి యాతన పెట్టబడ్డారు అంటే ఏమంటే పునరుత్థానం, రెండో పునరుత్థానం, పరలోకం అనేది చిన్న చిన్న కష్టానికి వచ్చేదా? కాదు. మొత్తం మీద ఏదో చాలా పెద్ద కష్టానికి వీళ్ళు ఒడిగట్టారండి. వీళ్ళు ఏంటిది, ఎవరు వీళ్ళు అని ఆలోచిస్తే చాలామంది ఉంటారు బైబిల్లో. నాకు అందింది, దేవుడు నాకు అందించిన కొంతమంది చరిత్ర మీ ముందు పెడతానండి. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో ప్రారంభ శతాబ్దపు సంఘానికి హింస వచ్చిందని మనం చదువుకుంటాం. తెలుసు కదా మీకు అందరికీ. ప్రారంభ శతాబ్దపు సంఘానికి ఏమొచ్చింది? హింస. హింస అంటే అర్థం ఏంటి? చాలాసార్లు చెప్పాను నేను. హింస అంటే శ్రమలు కాదవి, బాధలు కాదవి, కష్టాలు కాదవి. ఒక ఉదాహరణ కూడా చెప్పాను నేను హింస అంటే మీకు చాలా క్రితం. హింస అంటే అర్థం ఏంటంటే, ఇక మేము సహించలేమన్నంత కష్టం, ఇక మేము భరించలేమన్నంత కష్టానికి ఈ పదం వాడతారు. ఏ పదం? హింస అన్న పదం. బాబు వీడు పెద్ద హింసరా, వీడితో పెద్ద హింసరా అంటే అర్థం ఏంటి? మామూలు కష్టపెట్టాడు అనమాట. దారుణంగా కష్టపెడుతున్నప్పుడు ఏమంటారు? వీడితో పెద్ద హింసరాజు అంటారు చూడండి కొంతమందిని. మగపిల్లలకి, ఆడపిల్లలు ఈ భార్యలు పెట్టే పేరు ఏంటంటే, మా ఆయన పెద్ద హింసరాజు అన్న అంటే అర్థం ఏంటంటే హింసలో టాప్ అనమాట గురువుగారు. హింస అన్న పదం చిన్నది కాదు. నేను చాలాసార్లు చెప్పాను. ఒక ఉదాహరణ కూడా చెప్పాను చాలా క్రితం. నేను ఒక రోడ్డు మీద వెళ్తున్నాడు, యాక్సిడెంట్ అయిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది. చెయ్యి ఇరిగిపోతే దాన్ని హింస అనరు. ఏమంటారు తెలుసా? ఏదో బాధ వచ్చిందండి, శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది. వాడు హాస్పిటల్కి వెళ్ళాడు, కట్టేయించుకున్నాడు. ఇరిగిపోయిన చెయ్యి మళ్ళీ కట్టేశారు. కట్టేసిన తర్వాత మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాడు. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత అదే చెయ్యికి యాక్సిడెంట్ అయిపోయింది, మళ్ళీ అదే చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి. అప్పుడు ఏమంటారు దాన్ని? అప్పుడు కూడా హింస అనరు సుమా, అప్పుడు కూడా హింస అనరు. చాలా శ్రమల్లోకి వెళ్ళిపోయాడండి, బాధల్లోకి వెళ్ళిపోయాడని అంటారు. మళ్ళా కింద మీద పడి ఆ చెయ్యిని బాగు చేయించుకుని మళ్ళీ రోడ్డు ఎక్కిన తర్వాత మళ్ళీ అదే చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి, దాన్ని అంటారు ఏమని? బాబోయ్ హింసలండి ఆయన జీవితం. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు శ్రమల్లో టాప్ వాడే హింస. ఓకే, ఇప్పుడు ఇంతకాలం మనకి ఏమర్థమైందంటే ప్రారంభ శతాబ్దపు సంఘానికి హింస వచ్చింది అని మనం చదువుకున్నాం కదా. ఆ హింసలో స్త్రీలు కూడా ఉన్నారు. ఇది పాయింట్ ఇక్కడ. ఎవరున్నారు? స్త్రీలు కూడా దేవుడి కోసం హింసకి ముందుకొచ్చారా?
వచ్చారా? ప్రసంగం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈరోజు సంఘంలో, మన సంఘంలో ఏదైనా కార్యక్రమం జరుగుతుందనుకోండి, మీరు కార్యక్రమానికి రావాలి, మీరు కార్యక్రమానికి ఇవ్వాలి అనేసరికి ఎవరు చేతులు లేపుతారు చెప్పండి? ఎవరు లేపుతారు? మాకెందుకు గోల, ఆయన చూసుకుంటాడని ఇలా కూర్చొని ఉంటారు ఆడపిల్లలు, అంతేనా? మీకు మీరుగా స్వతహాగా మేము కూడా అన్నది ఎప్పుడైతే మీలోకి వస్తుందో జాగ్రత్తగా వినండి ప్రసంగం. ఎందుకంటే ఆయన దేవునికి కుమారుడు అండి, ఆయన చేస్తున్నాడు. నువ్వెవరివి? కుమార్తెవు కదా. నీ వంతుగా నీ కష్టం కానీ, నీ ప్రోద్బలం కానీ, నీ త్యాగం కానీ, అసలు నీ దేహం నుండి కానీ దేవుడికి వచ్చేది ఏంటి? జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇక్కడ సంఘానికి ఏదైతే హింస వచ్చిందో ఆ హింసలో పురుషులతో పాటు స్పెషల్గా స్త్రీలు కూడా ఉన్నారు. సౌలు, వాళ్ళని లాక్కెళ్తావా, మమ్మల్ని కూడా లాక్కెళ్ళని ఉంచున్నారు వీళ్ళు. చూపిస్తాను చూడండి, 8వ అధ్యాయానికి రండి. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, మీకు ఇందాక మాట చెప్పాను కదా, హింస అంటేనే టాపు, మళ్ళీ అందులో ఏ హింస కలుగుతుందంట బాబోయ్, అది ఎలాగే ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం అవ్వలేదు నాకు ఇంతకాలం. గొప్ప హింస అంటే ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు నాకు. మీకు ఒకసారి వీడియో చూపించాను, ఇక్కడ చూసారుగా తెర మీద, సింహాలను ఏమండి ఆట స్టేడియంలో మధ్యలో క్రైస్తవులను పెట్టి సింహాలను విడిచిపెట్టేశారు. దాన్ని ఏమన్నాలో తెలుసా? గొప్ప హింస. స్తంభానికి కట్టేసి కింద మంటేసి కాల్చి చంపేయడాన్ని ఏమంటారు తెలుసా? గొప్ప హింస. మనకేవో చిన్న చిన్న మాటలో ఏదో మన దగ్గర శిశింద్రియులు పేలినట్టు పేలుతాయి మన కష్టాలు. మన కష్టాలు ఎలాంటివి అంటే చిన్న చిన్న శిశింద్రియులు తుసుబుడ్లోనివి వాళ్ళతో పోల్చుకుంటే. ఆ ప్రారంభ శతాబ్దపు సంఘానికి హింస వచ్చింది, గొప్ప హింస వచ్చింది. ఇక్కడ జాగ్రత్త చదవండి. అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములు యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతను గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి. ఇక్కడ చూడండి, ఎవరెవరిని ఈడుతున్నారు సౌలు? పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి. ఈడ్చేయడం అంటే ఎలాగ ఈడుస్తారు? కాళ్ళు పట్టుకుని ఈడ్చేశారు, జుట్టు పట్టుకుని ఈడ్చేస్తారండి ఆడపిల్లలని అయితే. ఎందుకంటే పట్టుకోవడానికి అదే ఈజీగా ఉంటుంది ఆడపిల్లలకి, అంతేనా? ఏమండి, జుట్టు పట్టుకుని ఎలా లాగేస్తుంటే ఎలాగుంటుంది. మగపిల్లలు కొట్టినప్పుడు అండి, ఈ తాగిబోతులు కొట్టేసేటప్పుడు ఆడపిల్లలు అలాగే కొడతారు. ఆ జుట్టు పట్టుకుని లాగేస్తూ ఉంటాడు వాడు. నొప్పి పాపం తట్టుకోలేదు, ఆవిడ లొంగిపోద్ది జుట్టు పట్టుకుంటే. ఆ రోజండి అంత హింస అండి. యేసుప్రభుని నమ్మితే సౌలుకి అంత చిరాగ్గా కనపడతారు. యేసుప్రభు అని పేరు చెప్పగానే సౌలుక ఆడోళ్ళని చూడడం, మగవాళ్ళని చూడడం, ఈడ్చుకెళ్ళిపోతున్నాడంట. ఇక్కడ మీరు బాగా గమనించవలసింది ఏంటంటే, పురుషులతో పాటు సౌలు హింసిస్తున్నా, సౌలు అప్పటికి స్టెఫన్ను చంపేస్తున్నా యేసు ప్రభుని ఆరాధించడానికి, ప్రార్థనలకి, సంఘానికి స్త్రీలు కూడా ముందుంటున్నారు. మమ్మల్ని కూడా ఏడ్చమని ఈడిస్తేనని వాళ్ళు కూర్చున్నారండి. వీళ్ళే హెబ్రీ పత్రిక 11:35 చెప్తున్నా, మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి వారు యాతన పెట్టబడిరి. నిజంగానండి, ఆ తల్లుల్ని ఒక్కసారి మీరు ఊహించుకోండి. యేసుప్రభు కోసం ఈడ్చుకుని వెళ్ళిపోతున్నా రెడీగా ఉంటారా? సిద్ధంగా ఉన్నారా? ఇంకోటి చెప్పనే, ఇక్కడ కింద చదవండి. స్త్రీలను పురుషులను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. పురుషులు చెరసాలకి వెళ్ళారా? స్త్రీలు కూడా చెరసాలకి వెళ్ళారా? పోలీస్ స్టేషన్లో కేసు పెడదాం రండి అంటే మీలో ఎంతమంది వస్తారు చెప్పండి? అన్నని అడగాలి, తమ్ముడు, అంతేనా? అన్నయ్యని అడగాలి, అక్కని అడగాలి, ఏమండి మా తమ్ముడిని అడగాలి. ఎవరండి ఆడపిల్లలు ముందుకు వస్తారు పోలీస్ స్టేషన్కి? చెరసాలకి వెళ్ళిపోయారంటే వీళ్ళు లోపలేస్తారా? ఏంటి మేము యేసుప్రభుని మాత్రం విడిచిపెట్టాం. మీరు ఏం చేస్తారో చేసుకోండి, యేసుప్రభుని మేము విడిచిపెట్టాం. ఇందులో ఎవరున్నారు? స్త్రీలు ఉన్నారు.
మర్చిపోకండి. నేను రెండో కోణంలో చూశాను. మీకు చానాల క్రితం పాఠం చెప్పాను. స్త్రీ అంటే బలహీన ఘట్టం. అసలు ఆవిడని పాడు చేశారు. ఆవిడ బలహీన ఘట్టం ఏం కాదు, ఒక రాజుని చంపింది. ఎలా చంపింది? ఎలా చంపింది? బాబోయ్, బుర్ర మీద సుత్తేసి సోలం నాటి చంపేసింది. స్త్రీ బలహీన ఘట్టమా? మరి మీరు జైల్లో వేసుకుంటారా, మేము రెడీ అంటుంది. స్త్రీ బలహీన ఘట్టం ఏంటి? బలహీన ఘట్టం దేనికో తెలుసండి? కేవలం ఈ దేహం మాత్రమే స్త్రీది బలహీనం. ఈ దేహం ఆశల్లో పడినప్పుడు మాత్రమే స్త్రీ బలహీనం. జాగ్రత్త. ఈ స్త్రీ దేహంలోకి గనక పరిశుద్ధాత్మ దేవుడి శక్తి వెళితే, దేవుడి భక్తి నిండితే, ఆవిడంత బలవంతురాలు భూమి మీద మరొకరు లేరు. లోకంలో కూడా చెప్తూ ఉంటారు, ఒరే ఆడపిల్లకి కోపం వచ్చేవరకే, కోపం వచ్చిందంటే మీకు చొక్కలు ఆది పరాశక్తి అంటారు ఏకంగా. నిజమేనా? అది నిజమేనండి, నిజమే. తట్టుకోలేడు ఇక మగోడు. ఇంకా ఆ టార్చర్కి కానీ ఆ శ్రమకు కానీ వీడు పారిపోవడమే. తలుచుకుంటే అంత బాగుంటారు, అంత గొప్పగా, అంత తెగిస్తే అసలు వాళ్ళ నుండి అంత పెద్ద పెద్ద విజయాలు వస్తాయి. అలాంటప్పుడు ప్రారంభ శతాబ్దపు సంఘంలోని పురుషులతో పాటుగా స్త్రీలు శ్రమపడి, పురుషులతో పాటుగా స్త్రీలు కూడా జైలుకి వెళ్ళిపోయారు. ఇది వీళ్ళని దేవుడు గుండెల్లో పెట్టేసుకున్నాడండి. పేర్లు చెప్తా ఉంటే సంఘంలో పేర్లు ఎంతమంది పేర్లు చెప్తాడు? సంఘంలో నుండి ఆ సంఘం చిన్న సంఘమా? 3000 మంది పురుషులతో స్టార్ట్ అయ్యి తర్వాత 5000 మంది అక్కడ పురుషులంకే చెప్పుకుంటూ వస్తాడు. మరి పురుషులతో పాటు కనీసం అందులో సగం మంది అయినా ఎవరు ఉంటారు? స్త్రీలు ఉంటారు కదండి. ఇప్పుడు అక్కడ ప్రారంభ శతాబ్దపు సంఘానికి ఏమో వచ్చి జైలుకి వెళ్ళిపోయిన వాళ్ళు 1000 మంది జైలుకి వెళ్ళిపోయారు అనుకోండి. ఇప్పుడు ఆ 1000 మంది పేర్లు 11 అధ్యాయంలో రాయడానికి ఎక్కడ సరిపోద్ది? సరిపోదు. కనుక అంటున్నాడు, మరికొందరు స్త్రీలైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి యాతన పెట్టబడిరి. యాతన అంటే ఏదో భర్త తిట్టాడు, కొట్టాడు, కూర వండమన్నాడు, బట్టలు ఉతకమన్నాడు, ఇవి కాదు. జైలు ఈడ్చేసుకోవడం. ఏమంటే ఆ రోజు ఈడ్చుకెళ్ళి జైల్లో వేస్తారో తెలీదు, ఈడ్చుకెళ్ళి చంపేస్తారో కూడా. ఎందుకంటే వాళ్ళకి సర్వాధికారాలు ఉన్నాయి. గవర్నమెంట్ అది. ఏం చేసినా అడిగేవాడు లేడు. అంటే ఒక రకంగా ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడిన వాళ్ళల్లో ఎవరు కూడా ఉన్నారు? ఇప్పుడు స్త్రీలు ఉన్నారు. స్త్రీ గొప్ప సైన్యం అంటే ఇంత కథ ఉంది. ఇంత తెగిస్తే సైన్యం అవుతుంది. ఇంత గొప్పగా దేవుడి గురించి ఆలోచిస్తే సైన్యం అవుతారు. ఇంత గొప్పగా ఆలోచిస్తే దేవుడి మదిలోనికి వెళతారు. ఎప్పుడు కూడా రండి, గుండెల నిండా మనకి ఎవరు ఉండాలంటే దేవుడే ఉండాలి. దేవుడు మాటే ఉండాలి. దేవుడు మాట, దేవుడు ఆలోచన, దేవుడు పిల్లలు, ఈ భావన ఉన్నప్పుడు అండి ఇంకంత మనసంతా చాలా సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. దేవుడు చెయ్యాలనిపిస్తుంది దేవుడి కోసం. ఇవి ఎక్కువగా మనం నింపుకోవడానికి ప్రయత్నించాలి. దేవుడి మాట, దేవుడి పని, ఎప్పుడు ఇదే ధ్యాసతో మనం బ్రతుకుతున్నప్పుడు అండి ఆటోమేటిక్గా దేవుడి మదిలోనికి మనం వెళతాం. దేవుడు కాస్తైనా మనల్ని వాడుకుంటాడు. మనకు కాస్త ఏమంటే చిన్నగా దేవుడి వలన వాడబడితే చాలండి, మనకి పరలోకం వెళ్ళిపోతామండి. ఈ స్త్రీల గురించి పేర్లు చెప్పలేక వాళ్ళు పడిన కష్టాన్ని చెప్పాడు. ఆ పడిన కష్టం కూడా వాళ్ళు దేనికోసం పడ్డారో చెప్పాడు దేవుడు. ఇప్పుడు ఇక్కడ చేపట్టండి, మళ్ళీ అక్కడికి రండి. ఎక్కడికి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక. ఈ పదం ఆగాలికి. విడుదల పొందనొల్లక అంటే అర్థం ఏంటి? మాకు ఈ శ్రమల్లోంచి విడుదల అవసరం లేదు, చచ్చిపోయేంత వరకు మేము ఏం చేస్తాం? శ్రమ పడతాం. విడుదల పొందనొల్లక. ఏమండి, బైబిల్లో ఉన్న స్త్రీలు, బైబిల్లోకి దేవుడు వాళ్ళని ఎక్కించేశాడు అంటే అదేదో ఒకరోజు భక్తి, 2 రోజుల భక్తి, వారం భక్తి, సంవత్సరం భక్తి కాదండి వాళ్ళది. ఆ భక్తి ఎంతకాలం ఉందంటే వాళ్ళకి విడుదల పొందనొల్లక అంటే మేము బ్రతికున్నంత కాలం మా ప్రభు కోసం హింసలు అనుభవించడానికి సిద్ధం. మేము బ్రతుకున్నంతకాలం మా ప్రభు కోసం మేము పని చేయడానికి సిద్ధం. మేము బ్రతుకున్నంతకాలం మా ప్రభు కోసం ఘనకార్యాలు చేయడానికి మేము సిద్ధం. మాకు విడుదలొద్దు.
ఏదో కొద్ది శ్రమ వచ్చేసింది, మేము బయటికి వెళ్ళిపోతాం, ఇది తట్టుకోలేకపోతున్నాం, ఇదంతా వద్దు. మాకు విడుదలే వద్దు. భూమి మీద ఎంత శ్రమ అయినా మేము పడతాము. మాకు ఖచ్చితంగా కావాల్సింది ఏంటి చెప్పండి? మరి శ్రేష్టమైన పునరుత్థానం మాకు కావాలి. మేము తిరిగి లేవాలి, మా ప్రభువుని మేము చూడాలి. ఎందుకంటే అండి, ఈ భూమి మీద జీవితం 3-4 ముచ్చట. మేము చాలాసార్లు చెప్పాను, 60-70 అధిక బలం ఉంటే 80. ఆ 80 తర్వాత ఒంటరిగా ఈ లోకానికి వచ్చాం. ఒంటరిగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం. మన వాళ్ళు ఎవ్వరు మనతో రారు, బంధువులు రారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రారు, ఆస్తి రాదు, ఉద్యోగం రాదు, చదువు రాదు, ఏమీ రాదండి. కనుమూసిన మరుక్షణం మనకు కనపడేది తండ్రి దేవుడు. కుమార్తెలుగా మీరు దేవుడి కోసం చెప్పుకోవాల్సిన ఆన్సర్స్ కొన్ని ఉంటాయి. మీ బిడ్డల విషయంలో మీరు ఎలాగున్నారు, ఎలా పెంచారు వాళ్ళని, అలాగే మీ వంతుగా మీరు దేవుడికి ఏం చేశారు, మీ దేహంతో మీరు దేవుడి కోసం ఏం కష్టపడ్డారు, మీకు ఆయన ఇచ్చిన గాత్రంతో మీరు ఆయన ఎక్కడ మహింపరిచారు, ఎంత స్తుతించారు, ఇవన్నీ ఎవరికి వాళ్ళుగా పర్సనల్ లెక్కలో చెప్పుకోవాలండి. భూమి మీద అయితే మీకు ఒక వెసులుబాటు ఉంటుంది ఆడపిల్లలకి. ఏంటో వెసులుబాటు చెప్పండి? ఏది ఏమండి ముందుకు తెచ్చినా ఆయన చూసుకుంటారు. ఎవరు చెప్పండి? వివాహం ఆయన ఆడపిల్లలు అలాగే ఎస్కేప్ అవుతున్నట్టు ఆయనతో చెప్పాలి, ఆయన చూసుకుంటారు. ఇక్కడ ఆయన ఉన్నాడు, మరణం తర్వాత ఆయన ఉంటాడు ఆ పక్కనే. ఎవరికి చెప్పాలి సమాధానం? దేవుడికి. మా ఆయన నన్ను చేయనివ్వలేదు ప్రభు అంటే, ఎవరమ్మా మీ ఆయన అంటాడు ఆయన. అంతే కదా? ఎవరు మీ ఆయన? నేను కదా నీకు జన్మనిచ్చాను. అలాగని ఆయన మేరమని చెప్పడం లేదు సుమండి. వాళ్ళ మాట మేరకూడదు, మళ్ళీ అది ఒప్పుకోడు దేవుడు. వాళ్ళు మీకు ఎవరు? శిరస్సు, గౌరవించాలి. ఏమండి? కానీ మీ వంతుగా మీరు కూడా దేవుడికి ఉపయోగపడడానికి ఆయనతో పాటు సమానంగా మీరు కూడా ముందుకు రావాలి. మీరు వెళ్ళొచ్చేయండి, మీరు చూసుకోండి, నేను ఇంట్లోనే ఉండిపోతానండి, ఇది అవ్వదండి. మీరు కదలాలి, మీరు వెళ్ళాలి, మీరు చెయ్యాలి, మీరు మీ తండ్రికి ఉపయోగపడాలి. ఇద్దరు కలిపి దేవుడి పనిలో, దేవుడి వాక్యంలో, దేవుడి సేవలో ఇద్దరు కలిపి ఉండాలి. ఆదాము గారికి అవ్వను ఎందుకు ఇచ్చాడు అంటే, ఆదాము గారు పని చేస్తున్నాడు. పని చేస్తున్నప్పుడు ఆ పనికి సహకారి కావాలి. అంటే ఇద్దరు, దేవుడి ఉద్దేశం ఏంటి? ఇద్దరు కలిపి ఏం చేయాలి? పని చేయాలి. ఇప్పుడు మరి భర్తను ముందు పెడతాను, నువ్వు సైలెంట్ అయిపోతానంటే ఎలాగవుతుంది? ఇద్దరు చేయమని కదా మీ ఇద్దరిని జతపరిచింది. కనుక దేవుని పిల్లలుగా మీరు బాగా ఆలోచించుకొని భర్తలతో కూర్చుని, నేను కూడా దేవుడు పని చేస్తానండి, నేను కూడా ఏదో ఒకటి నేర్చుకుంటాను, నేను కూడా సంఘానికి ఉపయోగపడతాను, నేను కూడా ప్రభువుకు ఉపయోగపడతాను అని మీ వంతుగా మీరు ఏది చేయగలిగితే దానిలో దేవుడి విషయంలో ముందుకు రండి మీ వంతుగా. ఎందుకంటే ఇక్కడ సంఘం అనేసరికి అన్ని అవకాశాలు మీకు ఇచ్చే సంఘం ఇది. మరి ఇందులో వాడబడతానంటే నేను సంతోషంగా మిమ్మల్ని స్వీకరిస్తాను, ఆనందిస్తాను, ఆ పనిని మీకు అప్పగిస్తాను. మీరు చేయండి, దేవుడి కోసం చక్కగా వాడబడండి. ఈ స్త్రీలు లిస్టులోనికి మీరు కూడా వెళ్ళాలి. ఈ పాఠం ఎందుకు చెప్తున్నాను అంటే, మేము ప్రభువు కోసం ఏమవుతాం అంటున్నారు వాళ్ళు? యాతన పెట్టబడతాము. ఎప్పటి వరకు? మాకు భూమి మీద ఉన్నంతకాలం మాకు విడుదలొద్దు, ఎంతకాలం దేవుడు పని చెప్తారో చెప్పండి, మేము చేస్తాము అన్నారు చూడండి వాళ్ళు. ఇకపోతే డైరెక్ట్గా పౌలు గారు అండి, నిజంగా నేను ఆశ్చర్యపోయాను. పౌలు గారు ఆయన సువార్త ప్రకటిస్తున్న కాలంలో నేను ఎంత చెడ్డోండంటే, ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఆడపిల్లలను కూడా నేను చంపేశానని చెప్తాడు ఆయన. స్టేట్మెంట్ తెలుసా? అంటే ఆయన చేతిలో మగపిల్లలతో పాటు ఎవరు చచ్చిపోయారు? ఆడపిల్లలు కూడా చచ్చిపోయారండి. ఇంతకాలం యాకోబు గారు తల నరికించుకున్నారు, ఆ తర్వాత పౌలు గారు జైలుకి వెళ్ళిపోయారు. ఇదే అన్నారు మీరు స్టోరీ. వీళ్ళకి ఈక్వల్గా ఉంది ఆడవాళ్ళు వెనకాల సంఘంలో. ఆ రోజు ఓ వచనం చూపిస్తాను చూడండి. అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయానికి రండి. పౌలు గారు చెప్తున్నారు, ఓ చోట ప్రసంగం చెప్తూ, నేను ముందు మంచోడిని కాదు అని ప్రసంగం చెప్తున్నాడు అండి పౌలు గారు. చెప్తూ 4వ వచనం నుంచి చదువుదాం. 4వ వచనం నుంచి 4వ వచనం చదువుతున్నారా? రైట్.
మీకు 3వ వచనం చదివితే ఆయన చెప్తున్నది అర్థమవుతుంది. నేను కిలికీలో తార్సులో పుట్టిన యూదుడును, అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్రమునందు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని. ఆయన చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు పురుషులను స్త్రీలను ఎక్కడి వరకు హింసించాడంట అంటే ఇప్పుడు అందులో ఆడపిల్లలు ఉన్నారా? ఏంటండి ఇల్లు? ప్రాణాలకు తెగించిన ఆడపిల్లలు ఉన్నారు దేవుడి కోసం. చిన్న కష్టం అండి ప్రాణానికి తెగించడం అంటే. కొట్టేస్తారా మమ్మల్ని? కొట్టేస్తారా? చంపేస్తారు, చంపుకోండి. పురుషుడు నిలబడ్డాడంటే రోషం గలవాడు మగవాడు కనుక పర్వాలేదు. ఇక్కడ ఆడపిల్లలు నుంచున్నారా మరణం వరకు? ఇక్కడ ఏమండి చంపినైనా స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన. నేను ఒకప్పుడు ఇంత దుర్మార్గుడిని, ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను చెరసాలలో బంధించి వాళ్ళను మరణం వరకు నేను ఏం చేశాను? హింసించాను. హింస చంపేశాను కొంతమంది ఆడపిల్లల్ని, స్తపను చంపినట్టుగా. సరే, పురుషుడంటే ధైర్యం, స్త్రీలు ఏముందండి అని అనుకున్నారేమో. వీళ్ళు ఉన్నారు. సంఘ స్థాపనలో ప్రాణాలు అర్పించిన వారిలో స్త్రీలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈరోజు కూడా ఇది సంఘమే, ఆ రోజు అది సంఘమే, ఈరోజు కూడా ఇది సంఘమే. ఈరోజు మీరు జాగ్రత్తగా వినండి. ఈరోజు మీరు సాహసోపేతమైన నిర్ణయాలు మీరు దేవుడి కోసం తీసుకుని మీరు దేవుడి కోసం ఇలాంటి త్యాగాలు ఏమైనా చేస్తే రాబోయే తరం మీ వలన నిలబడుతుంది. అప్పుడు ఇదిగో వాళ్ళు త్యాగాలు చేశారు, ఆ స్త్రీలు చచ్చిపోయారు కనుక మనం నిలబడ్డాం. మనం ఈరోజు దేవుడి కోసం త్యాగాలు చేసి ఏమండి మన కష్టాన్ని కానీ మన దేహాన్ని కానీ దేవుడికి ఇస్తే మన వలన మరొక తరం నిలబడుతుంది. ఏమండి బైబిల్లో రాయించకపోయినా మన పేర్లు కూడా ఒక చోట రాసుకుంటాడు. ఎక్కడ? జీవ గ్రంథంలో రాసేస్తాడు. ఈ స్త్రీలు కూడా వీళ్ళ తరంలో నా కోసం సంఘం కోసం ఏం చేశారు? సేవ. ముఖ్యంగా ఇక్కడ వీళ్ళ పేర్లు ఎందుకు ఎక్కే తెలుసండి? వీళ్ళు సంఘముగా సంఘ స్థాపన కోసం సంఘ వ్యాప్తి కోసం ప్రాణాలు ఇచ్చిన స్త్రీలు వీళ్ళు. తెలుసా? మరణం వరకు జైలుకి వెళ్ళి హింసలు పొంది యాతన పెట్టబడి దీని నుంచి దేవుడి నుంచి ఏం కోరుకున్నారు? మళ్ళీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఏం కావాలని కోరుకున్నారు చెప్పండి. అక్కడ మాకు మరీ శ్రేష్టమైన పునరుత్థానం, పరలోకం మాకు ప్రభు ఇస్తాడు. పరలోకంలో హింసలు ఉండవు, పరలోకంలో కష్టాలు ఉండవు, పరలోకంలో కన్నీళ్ళు ఉండవు, పరలోకంలో బాధలు ఉండవు. అవేవో భూమి మీద మేము దేవుడి కోసం అనుభవించేస్తాం అని స్త్రీలు కూడా ముందుకొచ్చారు. కనుక ఈరోజు మీకు ఇది అంతగా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ స్త్రీ అని లేదు, ఏమనుంది? స్త్రీలు, మరికొందరు స్త్రీలు. అంటే వాళ్ళందరూ ఒక సైన్యంగా జతకట్టబడి మనం కూడా నుంచుందాం అక్క వాళ్ళ పక్కనే, మనం కూడా ముందు నుంచుందాం చెల్లి అని వాళ్ళు ఒక సైన్యం అయిపోయి రోమా ప్రభుత్వం ముందు నిలబడ్డారు. వాళ్ళ గురించి దేవుడు పేర్లు చెప్పుకునే వెసులుబాటు లేక విశ్వాస వీరుల జాబితాలో మరికొందరైతే అన్నాడు. ఆ కొందరు ఎవరో మీకు తెలియాలంటే లిస్ట్ ఎక్కడ ఉంటుంది? పరదేశంలో ఉంటుంది. ఆ వేల మంది. అమ్మ ఏంటి మీరు జైలుకి వెళ్ళిపోయారా దేవుడి కోసం? ఎలాగుంటుందా ఆవిడని చూస్తే? ఏమంటే ఒకప్పుడు మన భారతదేశంలో స్వాతంత్రోద్యమం చేస్తున్నప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళు ఈ మధ్యకాలంలో చచ్చిపోతూ ఉంటారు. ముసలాయన ఆయన దగ్గరికి ఎంతమంది వెళ్ళిపోతారండి? ఈయన బ్రిటిష్ ఆయన కాలంలో జైలుకి వెళ్ళాడు అంటండి స్వాతంత్రం కోసం. ఆయన చూడగానే ఎలాగుంటుంది? అందరికీ ఆనందం కదండి, సంతోషం కదండి. మన భారతదేశానికి స్వాతంత్రం తేడానికి ఈయన జైలుకి వెళ్ళాడు అంటండి. అబ్బా, వీళ్ళని చూస్తేనే ఇంత ఆనందం అయితే మీరు బాగా వినండి. పరదేశికి వెళ్ళిన తర్వాత సంఘాన్ని నిన్ను వ్యాప్తి చేయడానికి నేను జైలుకి వెళ్ళిన కావడం నిలబడ్డది అనుకోండి, ఆవిడ ఎలాగుంటుంది? ఒక్కసారి కాళ్ళకు నమస్కారం పెట్టుకోవడమే. అంటే ఆడపిల్లవి అయ్యి ఉండి జైలుకి వెళ్ళావా దేవుడి కోసం? ఆ జైల్లో యాతన పెట్టబడ్డావా? ఆ జైల్లో పౌలు గారు మరీ ఎక్కువగా హింసిస్తే చచ్చిపోయావా? ఆడపిల్లలు అనేసరికి అండి ఎన్ని భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు. మరి ఇవన్నీ ఈ త్యాగాలను ఈ బంధాలను విడిచిపెట్టి మేము దేవుడి కోసం జైలుకి వెళ్ళిపోతామని ఏంటండి వాళ్ళ ధైర్యం ఏంటి? మీరు ఆలోచించండి. అప్పుడప్పుడు నేను చూస్తుంటానండి, బైబిల్ చదువుకుంటాం కదండి, వీళ్ళని చూస్తూ ఉంటాం. ఇలాగ వీళ్ళు ఎవరు ఇప్పుడు ఎవరు వెళ్తారో జైలు కోసం? దేవుడి కంటే వెళ్ళరు. కానీ అప్పుడప్పుడు చూడండి రాజకీయ నాయకుల నుంచి స్త్రీలు వెళ్ళిపోతారండి. రాజకీయ పార్టీల్లో మీరు చూసారా?
ఆపోజిషన్ పార్టీలో ఉన్న స్త్రీలు ధర్నా చేసి రోడ్డు మీద కూర్చుంటారు, ఆవిడ ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉంటారు పోలీసు వాళ్ళు. ఎందుకు వెళ్ళిపోతుంది ఆవిడ జైలుకి? పార్టీ కోసం, ఎమ్మెల్యే పదవి కోసం, అంతేనా? దేవుడి కోసం. అలాగే ఎవరండి అసలు అంత ధైర్యంగా దేవుడి పక్షాన నిలబడే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? కనుక దేవుని పిల్లారా, భయపడవలసిన అవసరత లేదు. ఒకవేళ ప్రభు కోసం కష్టం వచ్చినా కన్నీరు వచ్చినా అది మనకి ఏంటి అన్నప్పుడు మహాభాగ్యం అండి. రాత్రి సభలో మాట్లాడుతున్నాను కదండి, టైటిల్ వేసాను, సృష్టికర్తను ఎరిగిన సృష్టి ఎరుగని మనిషి. ఓపెన్గా బయట పెట్టారండి. విచిత్రం ఏంటంటే ఈ మధ్యకాలంలో గ్రామాల్లో కూడా ఈ మతోన్మాదులు వచ్చేసారు. దేవుడిని ప్రకటిస్తుంటే, దేవుడు సువార్త సభలు పెడుతుంటే ఆటంకంగా మారిపోతున్నారంట, గొడవలకు వస్తున్నారంట. అక్కడున్న నేను మా సొంత సంఘం కదండి అది. నాయన తమ్ముడు కొంచెం చూసుకుని మాట్లాడరా, మన దగ్గర కూడా ఇలాగా వాళ్ళు పేటరేగిపోతున్నారు, కొంచెం పరిస్థితులు బాగోలేదు ఇక్కడ, దేవుడి గురించి కొంచెం జాగ్రత్తగా వాళ్ళని ఏమనకుండా మాట్లాడిన ఆయన అంటే, నాకు నిజంగానండి వీళ్ళ దగ్గర కొట్టాను కానీ లోపల రగులుతూనే ఉంది. ఈడెవడో వచ్చి నేను పుట్టిన ఊరిలో నేను దేవుడి కోసం ప్రకటిస్తుంటే నా మీదకి వస్తాడా? వీళ్ళు అన్నప్పుడు వీళ్ళు భయపడతారేమో లోపల అది అలా పెట్టుకున్నాను. సరే సరే ఏమనలేక మీరు అలా ఉండండి అని ప్రసంగం వినండి. రాత్రి యెహోవాయే భూమిని కలిగించాడు, యెహోవాయే నరులను కలిగించాడు, ఊరి నడిబొడ్డులో యెహోవా గురించి చెప్తున్నాడు అన్నానంతే. లోపల ఉంది అది. నాకు ఎవడరా వచ్చేది దేవుడిని ప్రకటించడానికి? ఈ డబ్బాగాలికి భయపడతామా? యెహోవాయే కలిగించాడు నరులను, సృష్టిని, ఆకాశాన్ని. ఆయనే దేవుడు, ఆ యెహోవాని నేను నా ఊరిలో ప్రకటిస్తున్నాను అనడంతే. మధ్యలో భయపడిపోయారండి వెనకలోళ్ళు. ఎవరికి భయపడతాం చెప్పండి? ఏం చేస్తారు? కొడతారు, తిడతారు, మహా అయితే ప్రాణం తీసేస్తారంటే యేసుప్రభు అంటున్నాడు, ఆత్మను చంపే దేవుడికి భయపడండి తప్ప ఈ శరీరాన్ని చంపే మనుషులకి మీరు ఏం చేయొద్దన్నాడు. చూసారా ఎంత ధైర్యం అండి? ఇంకెవడికంటే భయపడతాం? ఎవడికి భయపడతాం దేవుడి గురించి చెప్పడానికి? కనుక ఇలాంటి ధైర్యం ప్రారంభ శతాబ్దంలో ఉన్న ఒక తెగకుందండి. అందరు కాదు. అక్కడ బైబిల్ ఎలా చదవాలంటే బ్రేక్లు ఇస్తూ చదవాలా. అక్కడ అందరూ అనలేదు. ఆ సంఘంలో చాలామంది ఉన్నారు ఆడపిల్లలు, వాళ్ళందరూ జైలుకి రాలేదు. మళ్ళీ పాయింట్ జాగ్రత్త. అక్కడ కొందరైతే అంటే అందులో కూడా మళ్ళీ పొట్టు ఉంది. బాబో ఈ జైల్లో ఇదే మా తలపోటు మాకు వద్దు, మా దేవుడి లోపల ఉండిపోతామని సంఘాన్ని విడిచిపెట్టి పరారీళ్ళు. కొందరైతే మేము ప్రార్థన చేస్తాం రమ్మనండి సౌలుని ప్రార్థన చేసుకుంటున్నారు. వాళ్ళని ఈడ్చుకుపోయాడు సౌలు. నేను వద్దన్నా సరే, నేను స్టెఫన్ని చంపేసినా సరే మీరు యేసుప్రభుని విడిచిపెట్టరా, మీరు ప్రార్థనలు చేస్తారా, మీరు ఆడపిల్లలు అయ్యుండి మీకు ఇంత పొగరా, వీళ్ళని కూడా ఇచ్చేయండి రా అన్నాడు. అప్పుడు ఎవరిని? స్త్రీలను అప్పుడు ఈడ్చారు. స్టెఫన్ను చంపేసిన తర్వాత కూడా ప్రార్థనలు చేస్తుంటే అప్పుడు ఆడపిల్లని ఈడ్చేసాడు సౌలు. వీళ్ళని ఈడ్చేయండి రా, వీళ్ళు ఆడవాళ్ళు అయ్యుండి వీళ్ళు మన మాట వింటలేదు. సరే దేవుని పిల్లారా, టైం అయిపోయింది.